స్టూడియో 4 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అడ్వాయి మండలంలో కూలిన చెట్లను పరిశీలించిన బీఆర్ఎస్ మాజీ గ్రంథాలయ చైర్మన్, ములుగు జిల్లా అధ్యక్షుడు, ములుగు జిల్లా ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు గత నెల 31వ తేదీన తీవ్రమైన గాలులతో ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో 1,00,000కు పైగా చెట్లు కూలిన సంఘటన అందరికీ తెలిసిందే. 1,00,000కు పైగా కూలిన చెట్లను ఈరోజు బీఆర్ఎస్ మాజీ గ్రంథాలయ చైర్మన్, ములుగు జిల్లా అధ్యక్షుడు, ములుగు జిల్లా ఇన్ఛార్జ్ సీనియర్ నాయకులు తాడ్వాయి మండలంలో పర్యటించారు. కూలిన చెట్లను పరిశీలించారు. తాడ్వాయిలో భారీ బీభత్సం జరిగింది అని లక్షల చెట్లు నేలకొరిగాయి, ఎన్ని ఎకరాల చెట్లు, ఎన్ని సంవత్సరాల చెట్లు నేలకొరిగాయి అనే విషయంపై అటవీ శాఖ అధికారులు అధ్యయనం చేస్తున్నారు అని, ప్రకృతిని ఎవరూ కూడా ఆపలేరు అని, దాన్ని ఎదిరించలేము అని, ఇది చాలా పెద్ద ఘటన అని మాజీ గ్రంథాలయ చైర్మన్ గోవింద నాయక్, కాకుల మారి లక్ష్మణరావు, బడే నాగజ్యోతి అన్నారు. ఈ సంఘటనపై అటవీ శాఖ అధికారులతో మాట్లాడామని, ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన చూడలేదు అని అటవీ శాఖ అధికారులు చెప్పారని గోవింద నాయక్, కాకుల మారి లక్ష్మణరావు, బడే నాగజ్యోతి అన్నారు. అరేబియా మహాసముద్రం నుండి బంగాళాఖాతంలో నుండి పెనుగాలులు ఒకేసారి రావడంతో కూకటి వేలతో సహా వృక్షాలు నేలమట్టమయ్యాయని గోవింద నాయక్, కాకల మరి లక్ష్మణరావు, బడే నాగజ్యోతి అన్నారు. ఈ గాలివాన బీభత్సం ఒకవేళ గ్రామాల్లోకి వస్తే గ్రామ ప్రజలందరూ పతంగిలా ఎగిరిపోయేవారని, అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదని అన్నారు. 1,500 ఎకరాల చెట్లు నేలకొరిగాయి గాని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ఫారెస్ట్ అధికారులకు మంత్రి సీతక్క మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు మేము ఒకటే చెబుతున్నాము, నేలకొరిగిన చెట్ల వద్ద ట్రెంచ్ ఏర్పాటు చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి అని గోవింద నాయక్ తెలిపారు. కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అని పూనుకోవాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ప్రకృతి విపత్తి ఇంత పెద్ద ఎత్తున పోయిన నెలలో జరిగిన సంఘటనని మన గౌరవ మాజీ ఎంపీ గారు, బీఆర్ఎస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా పార్టీకి ఒక సిద్ధాంతకర్తగా ఉన్న వినోద్ కుమార్ గారు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూడాలని అనుకోవడము మా ప్రాంతానికి ఇది చాలా సంతోషమైన విషయం. ఇక్కడ ఉన్న ప్రజలు కానీ కార్యకర్తలు, ఎందుకంటే వారు 2 సార్లు ఎంపీగా చేసిండ్రు, వారికి ఢిల్లీలో కూడా చాలా పరిచయాలు ఉన్నాయి. ఇక్కడ జరిగిన ప్రకృతి విపత్తి గురించి అందరూ మాట్లాడిండ్రు, ఇప్పుడు అన్న కూడా మాట్లాడిండ్రు, అంతకుముందు పురుషోత్తం గారు మాట్లాడిండ్రు, చాలామంది వచ్చి మాట్లాడిండ్రు. కాకపోతే రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క గారిని, అలాగే ఫారెస్ట్ మినిస్టర్ సురేఖ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏదైతే మన ప్రాంతానికి ఇది ఒక ఆణిముత్యం లాంటిది, అడవి, గోదావరి అనేటి రెండు కూడా ఇక్కడికి వేల మంది జనాలు ఈ ప్రాంతాలకు అదర్ దెన్ పిలిగ్రిమేజ్ కాక ఈ ప్రాంతాలకు వచ్చి ఇక్కడ వాళ్ళు ఆస్వాదించి పోయే పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ బ్యూటీని దీన్ని దెబ్బతీయకుండా, ఈ న్యాచురల్ ఎకోసిస్టమ్ని దెబ్బతీయకుండా సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి మా వినోదన్న గారికి కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం, పెద్ద ఎత్తున ఫండ్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో మళ్ళీ రీజనరేషన్ చేసిండ్రు. బయో ఎకోసిస్టమ్ సంబంధించిన చెట్లని, అలాగే లోకల్ స్పీసీస్ని ఇక్కడ మనము పెంచి వాటిని పెడితే చాలా ఫాస్ట్గా న్యాచురల్ రీజనరేషన్ ఇలాగే ఎడారి లెక్క మారకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాను. జై తెలంగాణ. సమ్మక్క సార్లమ్మలు వాళ్ళ ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ వారు కాపాడారు. మరి ఇలాంటి పరిస్థితులలో ఈ అడవిని, ఈ 100 ఏళ్ల అడవిని విధ్వంసం కాకుండా కాపాడాలనంటే మళ్ళీ వృక్షాలను తీసుకొచ్చి నాటాలి, మొక్కలను తీసుకొచ్చి నాటాలి. ఈ అడవిని ఖచ్చితంగా కాపాడాలి. గుండాల చేతికో, రౌడీల చేతిలోకి ఇచ్చి, వాళ్ళ బినామీల చేతులకు ఇచ్చి వీటిని సాగులాగా మలచకుండా దయచేసి ఈ అడవిని కాపాడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వినవించుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. అలాగే భద్రంగా 100 ఏళ్ళు మహావృక్షాలను కాపాడుకుంటూ వస్తున్నటువంటి మేము పూజించేటువంటి చెట్లు కూడా ఈరోజు మా కులదైవాలుగా ఉన్నటువంటి ఇప్ప చెట్లు చాలా కూడా ఈ టోర్నడో వల్ల పోయినాయి. దానివల్ల మా ప్రజల మనోభావాలు కూడా దెబ్బతిని ఉండే. కానీ ప్రభుత్వం ముందు నుంచే కేసీఆర్ గారు హరితహారం ప్రోగ్రాం పెట్టి ఇలాంటి సమస్యలు రాకోకుండా చూశారు. కానీ అప్పటికే
మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎక్కడికక్కడ ప్రకృతిని విధ్వంసం చేస్తూ, కాలుష్యం చేస్తూ మనమే పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితులలో పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే ఆ ప్రకృతి మాత మనల్నందరినీ కాపాడుతుందని అని చెప్పేసి విలేకరుల ఓపికకి అందరికీ కృతజ్ఞతలు. గౌరవనీయులు మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సార్ వినోద్ కుమార్ గారు, ఇవాళ ఈ ములుగు నియోజకవర్గంలో మనం ఇక్కడ ఈ నియోజకవర్గం ఉంది అని అంటే ఆయన యంగ్ లీడర్గా ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కూడా ప్రణాళిక సంఘంలో ఉండి పట్టుబట్టి ఇక్కడ అందరు ఆదివాసీలు ఉంటారు, ఖచ్చితంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివాసులకంటూ ఒక సీటు ఉండాలి అని చెప్పేసి సార్ అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారితో సార్ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మాట్లాడి ఈ నియోజకవర్గాన్ని ప్రతిపాదనలో పెట్టడం, వారు ఆమోదించడం, ఈ నియోజకవర్గం ఏర్పాటు అనేది వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, యాజ్ ఏ ఆదివాసీ బిడ్డగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కడున్నా కూడా ఈ భారతదేశంలో ఆదివాసులు ఉన్నటువంటి ప్రాంతంలోనే అటవీని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా